హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడే శ్రీ విష్ణు యాక్ట్ చేసిన సింగిల్ సినిమా చూసొచ్చాను. అయితే ఈ సినిమాకి ముందు దాంట్లో ఉండే ఇంట్రెస్టింగ్ పాయింట్లు చెప్తాను మీకు. శ్రీ విష్ణు ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్. అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ స్వాగ్లో అన్ని క్యారెక్టర్లు చేసిన శ్రీ విష్ణుకి ఏంటంటే తను ఒక లవర్ బాయ్గా లవ్ కంటెంట్ యాక్ట్ చేయాలి అనే కోరికని ఈ సినిమాతో తీర్చుకున్నాడు. తను మొదటి నుంచి ప్రెస్ మీట్‌లో కూడా అదే చెప్తూ వచ్చాడు. ఇదే ఫస్ట్ అండి నాకు లవ్ సబ్జెక్ట్ చేయడం ఇదే మొదటిసారి నాకు అని చెప్తూ వచ్చాడు. అండ్ హీ ఎంజాయ్డ్ సో మచ్ ఆ క్యారెక్టర్‌లో గాని, లేతే ఆ క్యారెక్టర్‌ని పండించడానికి తను తీసుకున్న జాగ్రత్తలు, ప్రిపరేషను వాటెవర్ యూ కాల్ అవన్నీ కూడా చాలా బాగా పండాయి సినిమాలో. మనం దాన్ని ఇంకో రకంగా మార్చి చెప్పడానికి లేదు. అండ్ దానికి తోడు 'వెన్నెల కిషోర్' లాంటి ఒక మంచి టైమింగ్ ఉన్న కామెడీ యాక్టర్ తనతో పాటు మొదటి నుంచి కొస వరకు ట్రావెల్ అవ్వడం అన్నది బాగా శ్రీ విష్ణు క్యారెక్టర్‌కి బాగా ప్లస్ అయింది. అంటే శ్రీ విష్ణు చేసే ఆ కైండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్‌కి 'వెన్నెల కిషోర్' చాలా ఎక్స్ట్రార్డినరీ సపోర్ట్ ఇచ్చాడు ఫిల్మ్‌లో. అది దానివల్ల మనకేంటంటే మొదటి నుంచి కొస వరకు కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా సినిమాలో ప్రతి సీను వాళ్ళిద్దరి మధ్య బ్రహ్మాండంగా పండింది. అండ్ డైలాగులు ప్రతి డైలాగు థియేటర్‌లో పేలింది. అండ్ ఆడియన్స్ విపరీతంగా నవ్వుకున్నారు. అలా నవ్వులు షవర్స్ అలాగా వస్తూనే ఉన్నాయి. ప్రతి సీన్‌లోని, ప్రతి డైలాగ్‌కి దాదాపుగా. అండ్ 'క్యాత్కి శర్మ' అండ్ 'ఇవానా' బోత్ ఆఫ్ దెమ్ ప్రెజెంటెడ్ వెరీ వెల్. స్క్రీన్ మీద చాలా బాగున్నారు. అండ్ 'కార్తిక్ రాజ్' డైరెక్టరు తను కొత్తగా చెప్పాలనుకున్న తన తపన ఏదో ఈ సినిమాలో బాగా కనిపించింది. అంటే శ్రీ విష్ణు చెప్పిన మాటే ఇంకోటి మీకు ఇక్కడ గుర్తు చేస్తా. ఏంటంటే తను ఏవండీ కొత్తగా చెప్పడానికి ఏం లేదు. అన్నీ చేసేసారు అందరూను. సో, మేము మిగిలిన దానిలో ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయాలని ఈ స్క్రిప్ట్‌ని నేను సెలెక్ట్ చేసుకున్నానని తను హానెస్ట్‌గా మాకు మీడియా ఇంటరాక్షన్‌లో చెప్తూ వచ్చాడు మొదటి నుంచి కూడా. అది మనకి సినిమాలో బాగా కనిపిస్తుందనమాట. రెగ్యులర్ ఫార్మాట్ కాకుండా, రెగ్యులర్ ప్లాట్స్ లేకుండా, రెగ్యులర్ ఫార్మాట్ కాకుండా సినిమాని కొత్తగా తీసుకెళ్ళడానికి మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా ట్రై చేశారు. అండ్ ఆ ట్రై చేయడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే 'కార్తిక్ రాజు' తను కంటెంట్స్‌ని చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు. బాగా డీల్ చేస్తాడు. ఒక న్యూ ఏజ్ కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సు థియేటర్‌కి ఇవ్వడానికి ట్రై చేస్తాడు. ఇవన్నీ బాగా ఈ సినిమాకి కలిసొచ్చిన పాయింట్లుగా చెప్పాలనమాట. ముఖ్యంగా చెప్పాల్సింది శ్రీ విష్ణు పెర్ఫార్మెన్స్ అండ్ 'వెన్నెల కిషోర్' కాంట్రిబ్యూషన్ టు ద ఫిల్మ్. అండ్ డైలాగ్ వెర్షన్ ఎక్స్ట్రార్డినరీగా ఉంది. దాంట్లో డౌటే లే. ప్రతి డైలాగ్‌కి నవ్వొచ్చింది సినిమాలో. ఇది ప్లస్ పాయింట్లుగా మనం చెప్పుకుంటే, మనం కథలోకొస్తే ఏమవుతుందంటే, ఇది పెద్ద ఉపోద్ఘాతం చెప్పాల్సిన కథ అయితే కాదు. ఎందుకంటే, ఈ కథ మామూలుగా ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఆ అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇంకో అమ్మాయిని ప్రేమిస్తాడు. ఈ అమ్మాయికి ఏదో ఆపదొచ్చిందని ఈ అమ్మాయిని చేసుకుందాం అనుకుంటాడు. అని మొదటి అమ్మాయికి నో అని చెప్తాడు. తర్వాత ఈ రెండో అమ్మాయి అప్పుడు మళ్ళీ నాకు పెళ్లి సంబంధం కుదిరిందని వస్తుంది. ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది. మధ్యలో రెండిటికి చెడ్డ రేవడిలాగా మిగిలిపోతాడు హీరో. అలాంటి కథని ఒక రెగ్యులర్ ట్రాక్‌లోకి తీసుకెళ్తే ఏమవుతుందంటే మళ్ళీ ఒక విచారము, ఆవేదన, దానికో పాట, దానికో సాంగు, క్లైమాక్స్ అలా వెళ్ళిపోతాయి మన ఓల్డ్ ఫిల్మ్స్ అన్నీ కూడా. కానీ ఇందులో ఏం చేశారంటే వాళ్ళు తమాషాగా క్లైమాక్స్ దగ్గరకొచ్చేసరికి కంప్లీట్‌గా దాన్ని ఎంటర్‌టైన్‌మెంట్ చేసేసి పార్క్‌లో కూర్చొని శ్రీ విష్ణు క్యారెక్టరు మందు తాగుతూ ఒక దాన్నేమంటారు రగ్గు కప్పుకుని తోటలో కూర్చోవడం, అక్కడికొచ్చి 'వెన్నెల కిషోర్' ఆ డైలాగ్ వెర్షన్ అవన్నీ కూడా మళ్ళీ పెళ్లి పందిట్లోకి రావడం, వాటన్నిటిని కూడా కొత్తగా చెప్పాలన్న తాపత్రయంలోనే ప్రతి సీను రాసుకున్నారు. దానిలో అయితే డౌటే లేదు. 100% నో డౌట్ దాంట్లో. ఆ కథ పరంగా చెప్పాలంటే. కాకపోతే ఏం జరిగిందంటే, సినిమాలో నేను ఫీల్ అయింది చెప్తున్నా. ఇప్పుడు కొత్తగా చెప్పాలి అని లవ్ స్క్రిప్ట్‌కి ఎప్పుడైనా సరే ఆ హీరో, హీరోయిన్‌కి మధ్యలో ఎంతో కొంత ఆ రొమాంటిక్ ఇంటరాక్షను, ఆ రొమాంటిక్ కంటెంట్ గనక లేకపోతే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు యాక్సెప్ట్ ఇట్ యాస్ ఎ లవ్ సబ్జెక్ట్. దాని మీద వాళ్ళు పెద్ద కాన్సంట్రేట్ చేయలే.
అంటే హీరోయిన్స్‌కి, హీరోకి మధ్యలో ఒక అంటే వెయిటింగ్ గాని, లేకపోతే ఒకళ్ళనొకళ్ళు కలుసుకోవడానికి ఆ సీన్‌లు మొదట గెయిన్ చేశారు. నేను గెయిన్ చేయలేదని అనట్లేదు. బట్ అవి ఎలాగయ్యాయంటే 'వెన్నెల కిషోర్', 'శ్రీ విష్ణు' కాంబినేషన్‌లో ఒక కామెడీ బ్యాక్ డ్రాప్‌లో దాన్ని అలా నడిపేశారు ఆ కథని. అంటే వాళ్ళకి మళ్ళీ మధ్యలో లవ్ ఇంటరాక్షన్ అన్నది ఎక్కువగా చూపించలేదు సినిమాలో. వాళ్ళు బేస్ తీసుకున్నదేంటంటే 'వెన్నెల కిషోర్', 'శ్రీ విష్ణు'కి మధ్యలో ఒక అద్భుతమైన కాంబినేషన్ క్రియేట్ చేసి, దాని మీద ఆ అమ్మాయి హీరోయిన్స్‌ని ప్రెజెంట్ చేసి, వాళ్ళు మిస్ అయినా వీళ్ళు జోకులేసుకుంటారు. అండ్ వాళ్ళు మిస్ కాకపోయినా జోకులేసుకుంటారు. అన్ని జోకుల మీదే వెళ్ళిపోయింది సినిమా తప్పితే, దీనిలో ఆ లవ్ కంటెంట్‌ని ఎక్కువగా బ్లో అప్ చేయలేదు సినిమాలో. అలా చేస్తే మళ్ళీ దానికి చాలా బ్రహ్మాండమైన సాంగ్స్ కావాలి. చాలా బ్రహ్మాండమైన సీక్వెన్సులు కావాలి. వాటి మీద వాళ్ళు స్క్రీన్ టైమ్‌ని వాళ్ళు వేస్ట్ చేయలే. వాళ్ళు చేసిందల్లా ఊరికే ఆ హీరోయిన్స్ ఇద్దరిని అలా నడిపారు. అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ గుడ్ ఆన్ స్క్రీన్. ఏదైతే వాళ్ళు స్కోర్ చేద్దాం అనుకున్నారో ఆ స్కోర్ బాగా చేశారు. ఇది 'వెన్నెల కిషోర్' అండ్ 'శ్రీ విష్ణు' మధ్యలో జరిగిన డిస్కషన్స్ గానీ, డైలాగ్స్ గానీ ఇవన్నీ కూడా. మధ్యలో 'రాజేంద్ర ప్రసాద్' క్యారెక్టర్‌ని ఎందుకు తెచ్చారో, అంత గొప్ప నటుడు, అంత పెద్ద నటుడు 'రాజేంద్ర ప్రసాద్‌ని' పట్టుకొచ్చి టక్‌మని 5 నిమిషాల్లో ఆ క్యారెక్టరు క్లోజ్ అయిపోతుంది. అది ఒక రెగ్యులర్ ట్రాక్ లాగా అనిపించింది. కానీ ఒక్కొక్కసారి తప్పదేమో అనిపిస్తుంది. అలాంటి ఒక సీనియర్ యాక్టర్‌ని తేవడం. ఆ తర్వాత సీన్‌లన్నీ కూడా 'శ్రీ విష్ణు' రియలైజేషను, ఆ 'రాజేంద్ర ప్రసాద్' పోయిన తర్వాత ఆ కుటుంబానికి అండగా నిలబడాలని కోరుకోవడం. ఇవన్నీ కొంచెం సెంటిమెంటల్‌గా బావున్నాయి 'రాజేంద్ర ప్రసాద్' పోయిన తర్వాత. కానీ 'రాజేంద్ర ప్రసాద్‌ని' తెచ్చుకున్న తర్వాత ఆయన్ని కూడా కలిపి గ్యాంగ్‌లోని ఈ 'వెన్నెల కిషోర్', 'శ్రీ విష్ణు' గ్యాంగ్‌లో అతన్ని కూడా కలిపేసుంటే ఇంకొంచెం టువర్డ్స్ క్లైమాక్స్ సినిమా బాగా లేచి ఉండేదేమో అని అనిపించింది నాకు. మధ్యలో ఆ కొసని సత్య వస్తాడు. తన మీద డైలాగులు ఇవన్నీ ఒక సీనే ఉన్నాడు సత్య. బట్ దాన్ని బాగానే స్కోర్ చేసుకున్నారు. టోటల్‌గా ఓవరాల్‌గా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇదేమంత గొప్ప ప్రయోగాత్మక చిత్రం కాదు. ఇట్ ఈస్ ఏ ఫన్ ఫిల్డ్ ఫిల్మ్. బాగా సరదాగా థియేటర్‌లో కూర్చొని కొత్తగా ట్రై చేశారు. ఆ కొత్తగా ట్రై చేసిన మేరకు వాళ్ళు 100% సక్సెస్ అయ్యారని చెప్పాలి. థియేటర్‌లో రేపు అయితే దీనిలో ఇంకొక ఇబ్బంది ఏంటంటే ఈ సినిమాలో డైలాగులన్నీ కూడా మల్టీప్లెక్స్ థియేటర్ డైలాగులే తప్పితే మల్టీప్లెక్స్ డైలాగులే. అంటే అవన్నీ సినిమాలు బాగా చూసేవాళ్ళు ఆ హీరో వెంకటేష్ మీద వేసిన డైలాగులు గానీ, లేకపోతే నా కల్ట్ ఫ్యాన్స్ ఇలాంటి రెగ్యులర్ క్లైమాక్స్ ఒప్పుకోరని 'శ్రీ విష్ణు' డైలాగ్ ఒకటుంటే, పర్లేదు నీ కల్ట్ ఫ్యాన్స్ ఓటీటీలో చూస్తారులే అనే డైలాగులన్నీ ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్‌లో మేము చూసినప్పుడు బ్రహ్మాండంగా పేలాయి. కానీ అవన్నీ బీసీ సెంటర్‌లోకెళ్ళిన తర్వాత అవన్నీ రిసీవ్ చేసుకోగలరా? అవన్నీ దే ఆర్ ఆల్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ అగైన్ ఎ డిస్కషన్. సెకండ్ హాఫ్‌లో కొంత మరి ఇంకా కార్తీక్ రాజ్ అంతకన్నా దాన్ని కన్సీవ్ చేయలేకపోయాడు. మరి శ్రీ విష్ణు కూడా ఎంతో కొంత కథ మీద పట్టున్నవాడు. కథని ఎలా డ్రైవ్ చేయాలన్న దానిలో ఎంతో కొంత తనకి ఇన్వాల్వ్‌మెంట్ ఉంది గానీ, బట్ దే వర్ హెల్ప్‌లెస్. అంతవరకే దాన్ని ప్రెజెంట్ చేయగలిగారు. అండ్ నో రిగ్రెట్స్. రిప్రజెంట్ చేసినంత వరకు కూడా అంటే 'రాజేంద్ర ప్రసాద్' క్యారెక్టర్‌ని లైఫ్‌లోకి తీసుకొచ్చి, ఆ క్యారెక్టర్ ద్వారా కూడా కొన్ని సీన్‌లు గనక గెయిన్ చేయగలిగి ఉండుంటే 'శ్రీ విష్ణు', 'రాజేంద్ర ప్రసాద్' అండ్ 'వెన్నెల కిషోర్' అక్కడక్కడ వచ్చిన సత్య లాంటి క్యారెక్టర్లు ఇవన్నీ కూడా క్లైమాక్స్‌కి బ్రహ్మాండమైన స్టామినాని ఇచ్చుండేవని నాకు అనిపించింది. 'రాజేంద్ర ప్రసాద్' లాంటి ఒక మంచి ఫన్ క్రియేటింగ్ పర్సనాలిటీ 'రాజేంద్ర ప్రసాద్' గారు. అలాంటి క్యారెక్టర్‌ని పట్టుకొచ్చి టక్‌మని అది కూడా చాలా అదేదో జస్ట్ లైక్ దట్ కొట్టేశారు 'రాజేంద్ర ప్రసాద్' క్యారెక్టర్‌ని. ఆయన చచ్చిపోతాడు సడెన్‌గా ఒక వ్యాన్ ఏదో డాష్ ఇవ్వడంతో రోడ్డు మీద పడి. అది అలాగ తేల్చేశారు. లేకపోయిండుంటే ఇంకా ఆ క్యారెక్టర్‌ని కూడా కలుపుకొని ఉండుంటే బాగుండేదని నా ఉద్దేశం. బట్ హౌఎవర్ ఆన్ ద హోల్ 'శ్రీ విష్ణు' స్టోల్ ది షో అని చెప్పి తీరాలి. ఎందుకంటే తను చాలా అద్భుతంగా చేశాడు ఈ క్యారెక్టర్. పెర్ఫార్మెన్స్ గానీ, డైలాగ్స్ గానీ
మూమెంట్స్ కానీ ఆ యూత్ఫుల్గా కనిపించడానికి అఫ్ కోర్స్ ఈజ్ ఎన్ యంగ్ మ్యాన్, దర్ ఇస్ నో డౌట్. బట్ ఫస్ట్ టైం లవ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేస్తున్నాను తను మొదటి నుంచి చెప్పుకున్నట్టుగా, దానికి కావాల్సినట్టుగా బాడీ లాంగ్వేజ్ని వాటిని బాగా ఇంప్రూవైజ్ చేసుకున్నాడు, అడాప్ట్ చేసుకున్నాడు, వాటిని ప్రాపర్గా ప్రజెంట్ చేసుకోగలిగాడు. ఇవన్నీ ఉండగా ఇంకా వెన్నెల కిషోర్ ఇంకా ఆల్ హెల్ బ్రేక్ లూస్, ఇద్దరు కలిసి ఆ సీన్లన్నీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మధ్యలో ఒక సీన్ వాళ్ళిద్దరి మధ్య, ఈ ఇద్దరు ఎగిరిపోయిన తర్వాత మధ్యలో ఒక సీన్ వేశారు, వాళ్ళు చావర్రా మన్నే చంపేస్తారని ఆడపిల్లల మీద. ఈ ప్రజెంట్ ట్రెండ్ ఏదైతే సొసైటీలో ఉందో ప్రేమలు పెళ్ళిళ్ళు వీటిలన్నిటికి సంబంధించిన ఒక సీన్ బాగా గెయిన్ చేశారనిపించింది నాకు ఆ సీన్. ఎనీథింగ్ మీరు 100% ఈ సినిమా, ఎందుకంటే మెయిన్గా దీనికి ఒక గీతా ఆర్ట్స్ అనే ఒక పెద్ద బ్యానర్ వెనకాతల ఒక పెద్ద టార్చ్ లైట్ అనమాట అది. తర్వాత అల్లు అరవింద్ గారి పేరు, ఇవన్నీ వాటికి చాలా గొప్ప ఎడిషన్స్ అనమాట. ఆ బ్యానర్ వాల్యూ వల్ల ఈ సినిమాకి ఇంకొంచెం ఫోకస్ పబ్లిక్లో రావడానికి కానీ, లేకపోతే ఆడియన్స్లో దీనికి ఒక రకమైన అట్రాక్షన్ రావడానికి కానీ కూడా హెల్ప్ అవుతుంది గీతా ఆర్ట్స్ తీసిన సినిమా అనేది. అది దానికి ఈ సినిమాకి 100% ప్లస్ అవుతుంది. వాచబుల్ ఫిల్మ్, నో హోంవర్క్, నో ఇమోషన్స్, హ్యాపీగా లైట్ వేన్లో సినిమా అంతా మొదటి నుంచి కొస వరకు వెళ్ళిపోతుంది. హాయిగా ఎంజాయ్ చేయొచ్చు, ఆనందంగా ఇంటికి వచ్చేయచ్చు. అది ఈ సినిమా తాలూకా కంప్లీట్ ఎసెన్స్ అండ్ ఎసెన్స్. థ్యాంక్ యూ, వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.